టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడుతున్న భారత్పై ఒత్తిడి పెరుగుతోంది. సెమీఫైనల్లో కొద్ది పరుగుల తేడాతోనే గెలవడమే దీనికి కారణం. పలువురు ఆటగాళ్లు వరుసగా విఫలం కావడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో టీమిండియాలో కొందరు ప్లేయర్స్ పైనే ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లపైనే అందరి చూపు ఉంది. ఇందులో సంజు శాంసన్ పై ఇంకా ఎక్కువ ఆశలున్నాయి. ఈ టోర్నమెంట్లో శాంసన్ అద్భుత ఫామ్ ని ప్రదర్శిస్తున్నాడు. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు అతడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. టోర్నీ ప్రారంభంలో సంజు శాంసన్ జట్టులో భాగం కానే కాదు. ఇషాన్ కిషన్ కి బ్యాకప్ వికెట్ కీపర్ గా మాత్రమే ఉన్నాడు. అయితే రింకు సింగ్ ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోవడంతో శాంసన్ కు ఛాన్స్ లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజు వెస్టిండీస్ పై 97 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ పై 89 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక ఫైనల్లో కూడా సంజు గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఇక పూర్తిస్థాయి ఆల్రౌండర్ గా హార్దిక్ పాండ్యాకు గుర్తింపు ఉంది. వేగంగా పరుగులు చేయడమే కాకుండా అవసరమైన సమయంలో కీలక వికెట్లు కూడా తీస్తుంటాడు. ఫీల్డింగ్ లో కూడా పాండ్యా చురుగ్గా ఉంటాడు. టీ20 వరల్డ్ కప్ లో పాండ్యా కొన్ని కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యమైన వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ఫిల్ సాల్ట్ వికెట్ తీసి ప్రత్యర్థి జట్టుకు ప్రారంభంలోనే బిగ్ షాక్ ఇచ్చాడు. వెస్టిండీస్ తో జరిగిన కీలక మ్యాచ్ లో కూడా రూదర్ఫోర్డ్ అవుట్ చేసి టీం కి విజయాన్ని అందించాడు. ఇప్పటి వరకు టోర్నమెంట్ లో 8 మ్యాచ్ల్లో 199 పరుగులు చేయడంతో పాటు 8 వికెట్లు తీశాడు. ఇక టీమిండియాలో నమ్మకమైన బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా పేరుంది. కీలక సమయంలో వికెట్లు తీసే సామర్థ్యం అతనికి ఉన్న పెద్ద బలం. సెమీఫైనల్లో ఇంగ్లాండ్ పై బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి వాళ్ళు రన్స్ చేయకుండా కట్టడి చేశాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు బుమ్రా 7 మ్యాచ్ల్లో 10 వికెట్లు తీసుకున్నాడు. అతని ఎకానమీ రేటు కేవలం 6.62 మాత్రమే. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఫైనల్లో కూడా రాణిస్తారన్న అంచనాలు ఉన్నాయి.